టైటిల్ చూడగానే ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్నవే కదా, చిన్నప్పటి నుంచి ఆదాము అవ్వ గురించి మనం విన్నదే కదా, ఇవన్నీ మనకు తెలిసినవే కదా అని అనుకునే బదులు ఆల్రెడీ మనకు తెలిసిందైనప్పటికీ కూడా మళ్ళీ టైటిల్ పెట్టి చెప్పాడంటే దీనిలో ఏదో ఉండుంటుంది కదా అని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఈ వీడియో మొత్తం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఎన్నో విషయాలను తండ్రి మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మనందరికీ తెలిసిందే, బైబిల్లో దేవుడు మొట్టమొదట చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే హవ్వ, ఆదాము. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. క్రైస్తవులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసండి, హవ్వ, ఆదాము అంటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి మనకు మొట్టమొదట చెప్పేటువంటి కథ ఏంటంటే హవ్వ, ఆదాముల కథ. మరి ఎందుకు బ్రదర్ ఈరోజు మళ్ళీ స్పెషల్గా హవ్వ, ఆదాము గురించి నువ్వు చెప్పాలి అంటే, దీనిని నేను బాగా స్టడీ చేసినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చాయండి. నేను బైబిల్ బాగా స్టడీ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నాకు అర్థమయ్యాయి. ఆ అర్థమైన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను స్పెషల్గా ఇది పెట్టాను. సో ఆలోచిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రకృతి మొత్తాన్ని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. భూమిని, ఆకాశాన్ని, సముద్రాల్ని, పక్షుల్ని, జంతువుల్ని, ప్రతి దాన్ని కూడా దేవుడు చేశాడండి. అన్నిటినీ చేసినటువంటి తర్వాత దేవుడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనిషి. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ప్రకృతి మొత్తాన్ని చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనిషి. ఆ మనిషిని దేవుడు ఏమని పిలుస్తాడు? ఆదాము అని పిలుస్తాడండి. సో మనం మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాము. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రకృతిని, అంటే మనకు కనిపించే విశ్వం మొత్తాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు? చూడండి, ఆదికాండంలో దేవుడు ఏమంటాడు? దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అలాగే దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడును గాకని పలుకగా. అంటే పలికెను, పలకగా, పలికెను అనేటువంటి పదాలు మాత్రమే వినబడతాయి. అంటే ప్రకృతి మొత్తాన్ని దేవుడు ఎలా చేశాడు? మాట ద్వారా చేశాడు. అంటే దేవుడు మాట పలికితే అవి కలిగాయి. కానీ మీరు ఆలోచించండి, ప్రకృతి మొత్తాన్ని కూడా మాట ద్వారా చేసినటువంటి దేవుడు మనిషిని ఎలా చేశాడు? తన స్వహస్త్యాలతో నిర్మించాడు. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించడం అంటే ఏంటండి? జనరల్గా ఒక చిన్న ఇల్లు కట్టారనుకోండి, దాన్ని నిర్మించడం అనరు. చిన్న ఏదో చూడండి, చిన్నపిల్లలు ఇసుకలతో కడుతుంటారు, చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఇసుకలో. వాటిని నిర్మాణం అంటామా? అనం. అలాగే చిన్న పాకిళ్ళు కట్టారు, దాన్ని నిర్మాణం అంటామా? అనం. పెద్ద పెద్ద భవనాలు కడితే వాటిని ఏమంటారు? నిర్మాణము అంటారు. అంటే నిర్మాణం అనేటువంటి పదం దేనికి యూజ్ చేస్తారు? చాలా పెద్ద ప్రాసెస్ ఉండి చాలా పెద్ద భవనాన్ని నిర్మించినప్పుడు దాన్ని నిర్మాణం అంటారు. అలాగే దేవుడు మనిషిని కూడా ఏం చేశాడంట? నిర్మించాడంట. అంటే నిర్మించడం అంటే ఎంత పెద్ద పదం అంటే, ఈ భూప్రపంచంలో వింతలుగా చెప్తుంటారు కొన్ని 7 వింతలని. ఆ 7 వింతల కంటే అద్భుతమైన వింత ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో తెలుసా? మనిషి అండి. నిజంగా తల వెంట్రుక దగ్గర నుంచి అరిపాదాలకు ఉండే గోరు వరకు మీరు చూడండి, ప్రతిదీ వింతే. నిజమండి. ఇప్పుడు ఈ హెయిర్ ఉంది, ఈ హెయిర్ని మనం కలర్ మార్చగలమా? మార్చలేము. బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలరే. కలర్ మార్చగలం బ్రదర్, మేము పెయింట్ వేస్తాం అంటారేమో, ఆ పెయింట్ మళ్ళీ పోతుంది. అంటే చూడండి, తల వెంట్రుక దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ తల వెంట్రుక దగ్గర నుంచి అరిపాదాలకు ఉండేటువంటి గోరు వరకు కూడా ప్రతిదీ దేవుడు ఒక వింతగానే చేశాడండి, ఒక అద్భుతంగా చేశాడండి. అలాగే అందుకే ఇక్కడ ఏమైనా ఉపయోగించాడు దేవుడు? నిర్మాణము అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఆదాముని దేవుడు నిర్మించిన తర్వాత ఏమైందో మనం చదువుదాం. చూడండి, 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. చూడండి, ఆల్రెడీ భూమి మొత్తాన్ని దేవుడు చేశాడు, విశ్వం మొత్తాన్ని దేవుడు చేశాడు, ప్రకృతి మొత్తాన్ని చేశాడు. దేవుడే ప్రకృతిని చేశాడంటే అది ఎంత అందంగా ఉంటుంది. తల్లి కూర వండుతూ ఉంటుంది. కూర వండినప్పుడు బాగుందా నాన్న అంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? అమ్మా, నిజంగా నువ్వు వండినట్టు కూర ఎవరు వండరేటమ్మా, చాలా బాగా వండుతావమ్మా అని అంటారు బాగా వండేవాళ్ళు అయితే. వండలేని వాళ్ళు అయితే ఏం బాగుందో ఏంటో, ఏదో తినాలి కాబట్టి తిన్నాం అమ్మ అంటారు.
అలా అన్నప్పుడు అమ్మకు చాలా కోపం వచ్చేస్తుంది, పక్కన పెట్టండి. అయితే మనం అంటాం కదా, ఎవరైనా ఒక వంటకాన్ని చేసినప్పుడు, బాగా వండేవాళ్ళు వంటకాన్ని చేసినప్పుడు చాలా బాగుందంటాం, చాలా రుచిగా ఉందంటాం. అలాగే మీరు ఆలోచించండి, ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులే ఏదైనా చేస్తే ఎంతో అందంగా ఉంటుంది కదా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అలాంటిది దేవాతి దేవుడే ప్రకృతిని చేస్తే ప్రకృతి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎంత అందంగా ఉండి ఉంటుంది ప్రకృతి. కొత్త భూమి, కొత్త ఆకాశం, మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి భూమి, ఇప్పుడు మనం పీలుస్తున్నటువంటి గాలి, ఇవన్నీ పాతవైపోయాయి, చాలా సంవత్సరాలు అయిపోయింది చేసి. కానీ దేవుడు అప్పుడే చేశాడు, కొత్తగా చేశాడు. కొత్తగా చేసినటువంటి భూమి ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. కొత్తగా చేసిన ఆకాశం ఎలా ఉంటుంది, కొత్తగా గాలి ఎలా ఉంటుంది, కొత్తగా నీరు ఎలా ఉంటుంది. దేవుడు కొత్తవి చేశాడండి అన్నీని. అంత కొత్తగా చేసినప్పుడు ప్రకృతి అంతా చాలా అందంగా ఉంటుంది, అవునా? ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. అయినప్పటికీ మళ్ళీ అందులో ఏం చేస్తున్నాడు, మళ్ళీ స్పెషల్గా ఒక తోటని వేసాడు దేవుడు ఆదాము కొరకు. స్పెషల్గా మళ్ళీ ఇంకొక తోట. అంటే ఆల్రెడీ భూమి మీద ఉన్న ప్రతిదీ అందంగా ఉంటుంది, అందులోకి మళ్ళీ స్పెషల్గా ఇంకొక దాన్ని నిర్మిస్తున్నాడంటే అది ఎంత అందంగా ఉంటుంది మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏదేను తోట చూడండి. దేవుడైన యెహోవా తూర్పుని ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. ఏం చేశాడు, ఆ తోటలో ప్రతి వృక్షాన్ని నిర్మించాడంట, ప్రతి వృక్షాన్ని, ప్రతి చెట్టుని అండి, ప్రతి దాన్ని కూడా నిర్మించాడంట. అందులో ఏమేమి ఉన్నాయంట జాగ్రత్తగా చూడండి. తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షమును, జీవవృక్షాన్ని వేసాడంట, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని కూడా వేసాడంట. ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని పదాలు జాగ్రత్తగా మనం పట్టుకోవాలన్నమాట. ఏంటంటే అవి చూపునకు రమ్యము, గుర్తుపెట్టుకోండి, ఆహారమునకు మంచిది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మెసేజ్లోకి వెళ్ళే కొద్దీ నేను ఆ రెండింటిని రైస్ చేస్తాను. ఇప్పుడు నిర్మించిన తర్వాత ఏం చేశాడు చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధకములను దొరుకును. రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేల్ అంటే టైగ్రిస్, అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీస్, ఇప్పటికీ యూఫ్రటీస్ ఉందండి. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. ఇప్పుడు ఆదాముని పట్టుకెళ్ళి ఎక్కడ ఉంచాడు, ఏదైనా తోటలో ఉంచాడు. దీంట్లో అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే, అసలు అప్పటికి భూమి మీద దేశాలు లేవు కదా, అసలు భూమి మీద నదులు అప్పుడే కదా దేవుడు సృష్టించాడు, నదులకి ఇంకా పేర్లే పెట్టలేదు కదా, అలాంటిది మరి ఇక్కడ నదులకి పేర్లు ఎలాగ వచ్చాయి, హిద్దికేల్ అంటున్నారు, యూఫ్రటీస్ అంటున్నారు, ఎలా పెట్టారు, పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు వాటికి పేర్లు లేవు, అది ఈ నది అని, అది ఆ సముద్రం అని పేర్లు లేవు. కానీ పేర్లు ఎలాగొచ్చాయి, ఈ ఆదికాండాన్ని రాసింది ఎవరు, మోషే గారండి. మోషే గారు రాస్తున్నప్పుడు వాటికి పేర్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. కాబట్టి మోషే గారు రాస్తున్నటువంటి కాలంలో ఆ ప్రదేశాలకి ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లను ఇక్కడ మెన్షన్ చేశాడు తప్ప అప్పటికి పేర్లు లేవు. అర్థమైందా? ఇప్పుడు ఆదామును తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైందో చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు నరుణ్ణి చేసిన తర్వాత నరుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి. ఏంటా ఆజ్ఞ? ఈ భూమి మీద ప్రతి చెట్టుని, ప్రతి పండుని, ప్రతి దాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు. బట్ ఈ భూమి మధ్యలో, ఈ తోట మధ్యలో నేను ఒక చెట్టుని వేసాను, అది మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షఫలం. ఆ ఫలాన్ని నువ్వు తినకూడదు, ఆ ఫలాన్ని తింటే నువ్వేమవుతావు, నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఏం చేశాడంట? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఆదామని చేశాడు, ఆదాముని పట్టుకెళ్ళి ఏదైనా తోటలో పెట్టాడు, పెట్టిన తర్వాత ఆజ్ఞిచ్చాడు. ఆజ్ఞిచ్చిన తర్వాత ఏమైంది? ఆ భూమి మీద దేవుడు చేసినటువంటి ప్రతి జంతువుని తీసుకొస్తున్నాడంట దేవుడు, ప్రతి పక్షిని, ప్రతి జంతువుని, ప్రతి దాన్ని తీసుకొచ్చి ఆదాం ముందుకు పిలుస్తున్నాడంట. ఆదాంకి ఒక డ్యూటీ ఇచ్చాడనమాట దేవుడు, వాటన్నిటికీ పేర్లు పెట్టు.
ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడండి. అర్థమైందా? ఇప్పుడు సింహం అని ఉందండి. ఆ సింహానికి సింహం అనే పేరు ఎలా వచ్చింది? సింహం అనే పేరు ఎలా వచ్చిందండి? ఎవరికి తెలీదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదట ఆదాముని చేసినప్పుడు ఆదాము చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. భూమి మీద ఉండే పక్షులన్నిటికీ పేర్లు పెట్టాడు. పులికి పులి అని పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆదాము. సింహానికి సింహము అని పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆదాము. ఏ ఫర్ యాపిల్ అని మనం చదువుకుంటాం. యాపిల్కి యాపిల్ అని పేరు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది మీరు ఆలోచించండి. ఎవరొకరు పెడితేనే కదా వచ్చింది. ఇలాగ ఆదిలోనే దేవుడు ఆదాముతో ప్రతి జాతి జంతువుకి, ప్రతి జాతి వృక్షాలకి, ప్రతి జాతి పక్షులకి పేర్లు పెట్టించాడు. ఆదాము పేర్లు పెడుతుంటే దేవుడి దగ్గరుండి అలా చూస్తున్నాడండి. నా కొడుకు కదా, దేవుడి కొడుకు కదండి ఆదాము. ఆదాము పేర్లు పెడుతుంటే దేవుడు అలా చూస్తుంటాడు. వెరీ గుడ్ నాన్న, సింహం బాగుంది, పేరు బాగుంది. డాడీ బాగుంది పేరు? ఎస్ బాగుంది. ఎలక బాగుంది, దీనికి ఎలకే కరెక్ట్. ఇది జింక, నిజమే, నువ్వు ఉడుకుతున్నావు, జింకే కరెక్ట్, బాగా పెడుతున్నాను అన్న, బాగా పెడుతున్నాను. చూస్తూ ఉన్నాడండి దేవుడు. నిజంగా ఎంత బాగుంటుందండి ఆ ఫీలింగ్, చాలా బాగుంటుంది. ఏదో ఏ పేర్లు పెట్టినా ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. గుర్తుపెట్టుకోండి, జీకే క్వశ్చన్. సమస్త భూజంతువులకి, సమస్త ఆకాశ పక్షులకి పేర్లు పెట్టిన వ్యక్తి ఎవరు? ఆదాము. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. ఇప్పుడు మరి దేవుడి పని కదండి చేస్తున్నాడు ఆదాము. మరి పని చేస్తున్నప్పుడు సాటి అయిన సహాయం లేకపోవడం దేవుడు చూశాడంట. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఏం చేశాడంట? ఆపరేషన్ చేశాడండి. ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో మొట్టమొదట సర్జరీ చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడండి. దేవుడు సర్జరీ చేశాడు. మొట్టమొదట మానవుడికి దేవుడు సర్జరీ చేశాడు. ఏంటా సర్జరీ? ఆదాము యొక్క పక్కటి ఎముకను తీశాడు. తీసి ఏం చేశాడు? దాన్ని మాంసంతో పూడ్చి దాన్ని ఒక స్త్రీగా నిర్మించాడండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేసే ముందు ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగజేశాడండి. దీన్నే కదా సైంటిస్టులు కాపీ కొట్టారు. గాఢ నిద్ర. ఎందుకు గాఢ నిద్ర? నిద్ర లేకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మత్తు. ఈరోజు మనకు కూడా ఆపరేషన్ చేసే ముందు ఏమిస్తారు? మత్తు మందు ఇస్తారు. ఎందుకు మత్తు మందు ఇవ్వాలి? మత్తులో ఉన్నప్పుడే నొప్పి తెలియదు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇస్తారండి. దేవుడు కూడా ఆదాముకు ఆపరేషన్ చేస్తున్నాడు, సర్జరీ చేస్తున్నాడు, తన పక్కటెముకను తీస్తున్నాడు. తీసే ముందు ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగజేశాడు. ఎందుకు గాఢ నిద్ర కలిగజేశాడంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు నొప్పి తెలియదు కాబట్టి. ఈ సీక్రెట్నే తీసుకొని సైంటిస్ట్ మొత్తం ముందు కనిపెట్టారు. మీరు ఆలోచించండి. ఇక్కడ కూడా ఆదాముకు సాటి అని సహాయంగా ఉండడానికి హవ్వని చేశాడండి దేవుడు. ఇప్పుడు హవ్వని చేసి ఆదాము దగ్గరికి పంపించాడు. ఆదాము ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనక నారీ అనబడును. నాకు ఇక్కడ చిన్న ఫన్ అనిపించిందండి, జస్ట్ నా ఒపీనియన్ మాత్రం. ఏంటంటే దేవుడు ఆదాముకి హవ్వను చేశాడు. ఇప్పుడు దేవుడు ఆదాముకి గిఫ్ట్గా ఎవరినిచ్చాడు? హవ్వనిచ్చాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. మనకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారనుకో, ఫస్ట్ మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అండి, గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కృతజ్ఞత తెలుపుతాం. అంటే మొట్టమొదట నీవు నాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆదాము ఎప్పుడైతే తన భార్యను చూశాడో దేవుడికి థ్యాంక్స్ చెప్పట్లేదు. ఏం చేస్తున్నాడు? నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరుని నుండి తీయబడును కనుక నారీ అనబడును. ఇది కవితలో లేదు. అంటే డైరెక్ట్గా వాళ్ళ భార్యను చూసి ఇంప్రెస్ అయిపోయి ఏమన్నాడు? నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము అని చెప్పి తనను పొగుడుతున్నాడండి. అందుకే దేవుడు కిందకు వచ్చరికి ఏమంటాడు చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. దేవుడు చెప్తున్న స్టేట్మెంట్, మనుషులు చెప్పే స్టేట్మెంట్ కాదంట. తన భార్య వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెడతాడంటే ఎస్, తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను. అందుకే కదా బైబిల్లో కూడా ఇస్సాకు గారు తన తల్లి చనిపోయిందనే బాధలో ఉంటాడు. ఎప్పుడు పోతుందండి ఆ బాధ? తన భార్య అయినటువంటి రెబ్కా వచ్చినప్పుడే బాధపోతుంది. అర్థమవుతుంది. అంటే స్త్రీకి అంత పవర్ ఉందా బ్రదర్ అంటే ఎస్ ఉంది. చాలామంది అనుకుంటారు బైబిల్లో స్త్రీలను తక్కువ చేసేది. ఎక్కడ తక్కువ చేశారండి? దేవుడు ఎవరికి ఇవ్వలేనటువంటి పవర్ ఎవరికి ఇచ్చాడో తెలుసా? స్త్రీలకి ఇచ్చాడు, ఉమెన్కి ఇచ్చాడు. చాలా శక్తినిచ్చాడు, చాలా గొప్ప బలాన్ని ఇచ్చాడు వాళ్ళకి. తన పురుషుల్ని తన చేతుల్లోనే పెట్టుకునేంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని దుర్వినియోగపరుచుకుంటే దాన్ని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరులేండి. కానీ సరిగ్గా వినియోగపరుచుకుంటే తన భర్తల్ని దేవునిలోకి రాబట్టగలరు. అందుకే పేతురు గారు మాట్లాడతారు, తమ భర్తలు దేవునిలో లేకపోతే వాళ్ళకి వాక్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదంట, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి దేవునిలోకి రాబట్టవచ్చంట. నిజమేనండి. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఆదాము అతని భార్యను
వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా స్టార్ట్ చేసిందండి. ఏం చెప్పింది? ఆ స్త్రీతో ఇది నిజమా. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. అపవాది మొట్టమొదట పాపంలో పడేయడానికి ట్రై చేసింది ఎవరిని? అంటే మొట్టమొదట అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళింది? హవ్వ దగ్గరికి వెళ్ళిందా, ఆదాం దగ్గరికి వెళ్ళిందా? ప్రపంచంలో ఉండే క్రైస్తవులు అందరూ కూడా మ్యాక్సిమం దేనికి ఓటేస్తారో తెలుసా? హవ్వకే ఓటేస్తారు. దెయ్యం హవ్వ దగ్గరికి వెళ్ళింది, దెయ్యం హవ్వ దగ్గరికి వెళ్ళింది, దెయ్యం హవ్వ దగ్గరికి వెళ్ళింది. ఏంటి, దెయ్యం ఎవరినైనా వదులుతుందా? మీరు ఆలోచించండి. దెయ్యం ఎవరినైనా విడిచిపెడుతుందా? ఎవరిని విడిచిపెట్టదు. అలాంటిది ఆదాం దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా హవ్వ దగ్గరికి వెళ్ళి ట్రై చేసిందంటే ఎలా నమ్ముతారు? ఫస్ట్ దెయ్యం వెళ్ళింది ఎక్కడికో తెలుసా? ఆదాం దగ్గరికి వెళ్ళింది. కానీ ఆదాము పడిపోలేదు. బ్రదర్ నువ్వెలా చెప్తావు బ్రదర్? నేనేం చెప్పట్లేదు. చూడండి బైబిల్లోనే ఉంటుంది. 1 తిమోతి 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మళ్ళీ చదువుతున్నాను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అంటే ఫస్ట్ దెయ్యం ఎవరిని ట్రై చేసింది? ఖచ్చితంగా ఆదాముని ట్రై చేసింది. ఆదాముని ట్రై చేస్తే ఆదాము లొంగిపోలేదండి. లొంగిపోకపోయేసరికి తన భార్యను యూజ్ చేసుకొని ఆదాముని లొంగ తీసుకుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పురుషులైనటువంటి వారిని దెయ్యం పడగొట్టాలనుకుంటే ఉపయోగించే వెపన్ ఎవరు? అమ్మాయిలు, స్త్రీలు. అలాగే స్త్రీలను పడగొట్టడానికి కూడా పురుషులు వాడుకుంటారు, అది వేరే కేసు. కేవలం అది ఈ కేసులో నేను మాట్లాడుతున్నాను, ఈ కండిషన్లో నేను మాట్లాడుతున్నాను, ఈ సిచ్యువేషన్లో నేను మాట్లాడుతున్నాను. ఈ సిచ్యువేషన్లో మనం బాగా ఆలోచిస్తే స్త్రీని ఒక పురుషుని పొడగొట్టడానికి ఉపయోగిస్తుంది దెయ్యం. ఇక్కడ కూడా ఆదాము దగ్గరికి మొట్టమొదటి దెయ్యం వెళ్ళింది, కానీ ఆదాము పడిపోలేదు. తర్వాత హవ్వని టార్గెట్ చేసి ఏమంటుంది? ఇది నిజమా? ఈ ఒక్క క్వశ్చన్ ఏంటి ప్రపంచాన్ని మార్చేస్తుందండి. మనిషిని మంచి వైపు నడిపించాలని ఇదే ప్రశ్న, మనిషిని చెడ్డ వైపు నడిపించాలని ఇదే ప్రశ్న. నిజమండి, మనిషిని మంచి వైపు నడిపించాలని ఇదే ప్రశ్న, మనిషిని చెడ్డ వైపు నడిపించాలనే కూడా ఇదే ప్రశ్న. ఏంటది? ఇది నిజమా. చాలామంది ఉపయోగిస్తారండి. మా భర్త చాలా మంచోడండి అంటే, మీ భర్త మంచోడా? నిజమేనా? అది నిజమేనా అంటుంటారండి. అది నిజమేనా వాళ్ళు అనేసరికి మనకు ఆటోమేటిక్గా డౌట్ వచ్చేస్తుంటుంది. ఏం నిజంగా కదా మా భర్త తాగుతాడా? నువ్వు ఎప్పుడైనా చూసావా? ఏంటి ఎప్పుడైనా కనిపించాడు నీకు ఆ బార్ షాప్లో ఎక్కడైనా కనిపించాడు అనే డౌట్. అంటే ఈ ప్రశ్న ఎంత డేంజర్, చాలా డేంజరు. అదేవిధంగా అపవాది ఇక్కడ ఏం చేసింది? ఇది నిజమా అని అడిగిందండి. ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగినందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలముల్లో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్పెను అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అబద్ధాలండి. అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దెయ్యం. చావనే చావరంటుందని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. కానీ దెయ్యం ఏమంటుంది? అసలు మీరు చావనే చావరు. ఏంటంటే మరి చావపోతే ఏమవుతారు? చూడండి. యాలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎంత దారుణమైన స్టేట్మెంట్ తెలుసా ప్రియులారా ఇది? చూడండి జాగ్రత్తగా మీరు పరిశీలించి చదవండి. యాలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఏంటండి అంటే వీళ్ళు ఆ పండు తింటే వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మీరు దేవతలు అవ్వకూడదని, దేవుడు మీరు దేవుళ్ళు అవ్వకూడదని మిమ్మల్ని తినద్దని అబద్ధం చెప్పాడని చెప్పి దేవుడి మీదకే నింద తోస్తుంది. అంటే దేవుడే అవ్వ ఆదాంని ఏదో తొక్కేస్తున్నట్టు, వీళ్ళు దేవుళ్ళు అవ్వకుండా దేవతలు అవ్వకుండా వీళ్ళని తొక్కేస్తున్నాడని చెప్పి ఎవరు చెప్పింది? అపవాది చెప్పిందండి. సరే అపవాది ఏదో చెప్తే అంత గుడ్డిగా ఎలా నమ్మేశారండి? దేవుడు తొక్కేసేవాడండి. దేవుడు తొక్కేయాలనుకుంటే ఎందుకంటే అంత కష్టపడి సృష్టిని చేస్తాడు? ఎందుకంటే అంత కష్టపడి అన్నీ చేసి సమకూర్చి అంతా చేసి ఆదాముని ఎందుకంటే ఆ చెట్టు మధ్యలో పెడతాడు, అక్కడ ఫలాల మధ్యలో పెడతాడు, ఆ తోట మధ్యలో పెడతాడు? మీరు ఆలోచించండి. చాలామంది దైవజనుల పట్ల కూడా ఇలాగ ఆలోచిస్తున్నారండి. దైవజనుడు మిమ్మల్ని ఎవరిని తొక్కారండి. వాళ్ళ మంచివాళ్ళు, మీ యొక్క మంచిని కోరుకుంటారు. ఈరోజు మీరు వాళ్ళంతటి వారేవా మీరు వాక్యాలు చెప్తుంటే వాళ్ళు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేగాని నువ్వు వాక్యం చెప్తే ఈడేంటి చెప్పడం అలా అనుకునేవారు కాదండి దైవజనులు. మంచిగా ఫీల్ అవుతారు. అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక్కని బట్టి అందరినీ మనం డిసైడ్ చేయలేం కదా. కానీ దేవుడి మీదే వచ్చిందండి ఇక్కడ. దేవుడే ఏదో వీళ్ళని తొక్కేస్తున్నట్టుగా, దేవుడే వీళ్ళని మోసం చేసేస్తున్నట్టుగా అని చెప్పేసరికి అవ్వేం చేసిందో చూడండి. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము
ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియో ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. జాగ్రత్తగా ఆలోచించిన ఇక్కడ ఇంత గుర్తుపెట్టుకోమని చూసారా 2 పదాలు ఏంటవి? చూచుటకు రమ్యమైనది, తినుటకు మంచిది. ఆహారముకు మంచిది, చూపునకు రమ్యమైనది. ఇంతకు 2 పదాలు గుర్తుపెట్టుకోమన్నా అదే పదాలు ఇక్కడ చూడండి యాలేనిగా ఆరోచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆ వృక్షము ఆహారమునకు మంచిది అంట. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు భూమి మీద ఉన్న వృక్షాలన్నీ మంచిది అన్నాడు. కానీ ఈవిడికి మంచిదిగా ఏం కనిపించింది? మిగతావి ఏం కనిపించలేదు. కేవలం ఆ వృక్షమే మంచిదిగా కనిపించిందంట. అబ్బా చూడండి, మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దానిలోని కొన్ని ఫలములను తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతను కూడా తినేసారండి. అంటే దేవుడి మాట మీద లేనటువంటి నమ్మకం ఎవరి మాట మీద ఉంది? అపవాది మాట మీద ఉంది. మనిషి అనేవాడు మంచిని నమ్మడు. మనిషి అనేవాడు ఎప్పుడు చెడ్డ మాటలని నమ్ముతాడు. మనిషి ఎప్పుడు చెడ్డవారిని నమ్ముతాడని దానికి ఉదాహరణ ఎవరంటే అవ్వాదమండి. ఈ అవ్వాదమని చూస్తే మనకు అర్థమైపోద్దండి. ఏమండి, ఈ అవ్వాదమని చూస్తేనే మనకు అర్థమైపోద్దండి. నిజమండి, మనిషి దేవుణ్ణి నమ్మడండి. మంచిని ఎప్పుడు కూడా మనిషి నమ్మడు. నువ్వు గొప్పవాడైపోతావు, నువ్వు ఈ పని చేస్తే కోట్లు సంపాదించేసుకుంటావు అని చెప్తే ఈజీగా నమ్మేస్తారండి. చెడ్డ మాటని నమ్మినంత సులభంగా మంచి మాటని మనిషి నమ్మడు. నిజమండి. అంతేకాకుండా దేవుణ్ణి ఈజీగా అపార్థం చేసుకుంటారు. ఎంత ఈజీగా అపార్థం చేసుకున్నారండి? దేవుడే వీళ్ళని తొక్కేస్తున్నాడంటే నమ్మేశారు. ఎలా నమ్మేశావయ్యా నువ్వు? నీకోసం అంత కష్టపడి సృష్టిని చేసి, నీకోసం అంత కష్టపడి విశ్వాన్ని చేసి, నేను తన స్వహస్తాలతో నిర్మించుకొని నువ్వు ఏదో వాళ్ళకి పేర్లు పెడుతుంటే నిన్ను చూసి మురిసిపోయినటువంటి నీ తండ్రి నిన్నే తొక్కేస్తాడని ఎలా అనుకున్నారండి ఇక్కడ. అలా అనుకున్నారండి. అనుకుని పండు తినేశారండి. తినేసిన తర్వాత ఏమైందో చూడండి. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిన 7వ వచనం. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నారు. చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని ఆదామును పిలిచాడండి. దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు. నాయన ఎక్కడున్నాడు నాయన అంటే, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటేనని భయము పడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? ఎవరు నాయన నీకు దిగంబరువని తెలిపాడు? తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, ఇప్పుడు చూడండి, దేవుడు అడిగాడు కదా, ప్రేమగా అడిగాడు. నాయన నువ్వు ఆ పండ్లు తిన్నావా? నేను చెప్పినటువంటిది చేయలేదా? నువ్వు నా మాటను మీరేవా అని చెప్పి దేవుడు అడిగితే ఆదాము ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్షంలో కొని నాకు ఇయగానే నేను తింటున్నా. నేను అదేటండి, దేవుడు ఏమడిగాడు? నాయన నువ్వు పండు తిన్నావా అని అడిగాడండి. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? తింటే తిన్నానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఏం చెప్తున్నాడు ఆన్సరు? నీవు నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ స్త్రీయే నాతో తినిపించేసిందని చెప్పంటున్నాడండి. చూడండి, పక్క వారి మీదకి నెట్టడం మనుషుల్లో ఉన్నటువంటి క్వాలిటీ అండి. తప్పును ఒప్పుకునేటువంటి క్వాలిటీ మనిషిలో ఉండదు. పక్క వారి మీదకి నెట్టాలంటే మనిషే ముందు ఉంటాడండి. నెక్స్ట్ ఆవిడేమంటుందో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగ్గా స్త్రీ సర్పము నుండి మోసపుచ్చినందున తింటున్నాను అంటే ఈవిడ కూడా ఒప్పుకోవట్లేదు. మరి ఏం అలా చేసావు అంటే, నేనేం చేయలేదు ప్రభువా, నేను చాలా మంచిదాన్ని, నేను అసలు ఏ తప్పు చేయలేదు, అసలు నేను ఈ తప్పు చేయడానికి కారణం ఎవరంటే ఇదిగో ఈ సర్పం నన్ను మోసం చేసింది అంటాడండి. సర్పాన్ని చేసింది ఎవరో? దేవుడు. అంటే ఇండైరెక్ట్గా ఎవరి మీదకి నెట్టుతున్నారు ఈ తప్పు? దేవుడి మీదకి. చూసారా, మనిషికి తప్పును ఒప్పుకునేటువంటి గుణం లేదండి. మనిషిని తప్పును ఒప్పుకోడండి. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, మనిషి అనేవాడు తప్పును ఒప్పుకోడు, ఎప్పుడు కప్పుకుంటాడు. అలా కప్పుకునే క్వాలిటీ ఎవరికైతే ఉంటే దేవుడికి అసలు నచ్చదండి. ఏం చేసాడు చూడండి నెక్స్ట్ దేవుడు. అందుకు దేవుడని యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినంత పశువులన్నిటితోనూ భూజంతువులన్నిటిలో నీవు శశింపబడిన దానివే నీ కడుపుతో ప్రాగుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని నడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలకు అందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పును. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు అన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల పొదలను గుచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. యాలయనక నేల నుండి నీవు తీయబడుతువి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూసారా, అదేంటి జరిగింది అంటే, దేవుడు చేసింది, దేవుడు చెయ్యొద్దన్నది చేసి శాపాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తులుగా మనకి ఎవరు గడపడుతున్నారంటే ఆదాము అవ్వ. ఏం పని అవ్వలేదండి. దేవుడు పళ్ళన్నీ ఉన్నాయి, చెట్లన్నీ ఉన్నాయి, ప్రతిదీ మంచి ఏదైనా తోటను చేసి పెట్టి చిన్న ఆజ్ఞ ఇచ్చాడండి.
పండు తినద్దని. ఆ ఆజ్ఞని ఫాలో అవ్వలేక దేవుడి దగ్గర నుంచి శాపాలు కొని తెచ్చుకున్న వ్యక్తుల్లో ఎవరు కనబడుతున్నారంటే ఆదాము హవ్వ. నిజంగా మీరు ఒక విషయం ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాము హవ్వ తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత దేవుడు వచ్చి ఆదాము ఎందుకు తిన్నావా లేదని అడిగాడు. అప్పుడు ఆదాము వచ్చి, తండ్రి నువ్వు చేయొద్దన్నది చేశాను తండ్రి, తప్పు అయిపోయింది తండ్రి, నేను చేసిన తప్పు తండ్రి అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకుంటే క్షమించడా? మీరు ఆలోచించండి, క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడండి. వీళ్ళు తప్పు చేసిన తర్వాత కూడా క్షమించినటువంటి దేవుడు అప్పుడే వాళ్ళు క్షమాపణ కోరుకుని ఉంటే క్షమించడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి? తప్పును నెట్టుకున్నారండి, తప్పును కప్పుకున్నారండి. దేవుడికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, తప్పును కప్పుకుంటే నచ్చదు దేవుడికి, తప్పును ఒప్పుకుంటే నచ్చుతారు. నీ జీవితంలో నువ్వు ఎన్ని తప్పులు చేసావో నాకు తెలియదు మిత్రమా. నేను ఎన్ని తప్పులు చేశాననే విషయం నాకు తెలుసు. నీ మనస్సాక్షికి నీవు ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసు. ఒక్కసారి తలుచుకో, నువ్వు ఎన్ని తప్పులు చేసావో. ఆ తప్పుల్ని ఎవరి ముందైనా కప్పుకో, కానీ దేవుడి ముందు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో. దేవుడి ముందు కూడా నీ తప్పులు నువ్వు కప్పుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అవ్వ ఆదాము చేసినటువంటి తప్పు అదేనండి. తప్పుని ఒప్పుకొనక కప్పుకున్నారు, పాపాన్ని చేశారు, కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. లేదంటే ఎంత హాయిగా ఉంటాయండి జీవితాలు. తర్వాత నుంచి కష్టపడి చెమట కార్చి కష్టపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. తన చేతులతో దున్నుకొని కష్టపడి పండించి తినాల్సినటువంటి అవసరత తెచ్చుకున్నాడు ఎవరు? ఆదాము. అవసరమంటారా? దేవుని మాట వింటే దానికి మించిన సుఖభోగాలు ఏది ఉండదండి. నిజమండి, దేవుడి మాట వింటే ఎన్నో సుఖభోగాలు, ఎంతో అందమైన జీవితం ఉంటుందండి. కానీ దేవుని మాట వినకపోతే మన కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసావు, వినలేదు పోనీ, మాట తప్పో, అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చి, నాయనా నేను తప్పు అయిపోయింది తండ్రి, నా జీవితంలో నేను ఎన్నో తప్పులు చేశాను తండ్రి. నిజమే తండ్రి, ఈ అవ్వ ఆదాములాగే నేను కూడా నా తప్పును కప్పి పెట్టుకున్నాను తండ్రి ఎంతవరకు, కానీ ఇంక మీదట నేను కప్పి పెట్టుకుని తండ్రి, నన్ను క్షమించండి తండ్రి అని బ్రతిమలాడు దేవుడిని. దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టు, దేవుని క్షమించమని అడుగు. దేవుడు క్షమిస్తాడయ్యా, దేవుడు క్షమిస్తాడు. నీ పట్ల ఎంత ప్రేమో తెలుసు ఆయనకి. నీకోసమే దినమెల్లా చేతులు చాచి వెయిట్ చేస్తున్నాడంటే దేవుడు నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నిన్ను క్షమించాలని నువ్వు అనుకుంటున్నావా? నీ మారు మనసు పొంది ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈ విషయాలు తెలుసుకున్న మనం, ఆదాము హవ్వ గురించి తెలుసుకున్న మనం, ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారండి. నేలను దున్నుకోవాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. మళ్ళీ కత్తిని తయారు చేసుకోవాలి, రాళ్ళు కొట్టుకోవాలి. చాలా పని ఉంటుంది. ఎంతో ప్రాసెస్, ఎంతో కష్టపడ్డారు. ఎంతో కష్టపడి తర్వాత జీవనాన్ని కొనసాగించారు. చాలా కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆ కష్టాలు ఏమీ లేకుండా ఈరోజు మన జీవితాల్లో కూడా మనమే తప్పులు చేసి ఎన్నో పాపాలు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, శ్రమలు ఎప్పుడైనా సరే రెండు రకాలు. మంచిగా ప్రతి వారికి దేవుడే పరీక్షగా శ్రమను పెడతాడు, అది పక్కన పెట్టండి. రెండో శ్రమ ఏంటో తెలుసా? మనమే కొని తెచ్చుకుంటున్నాం. మన పాపాల ద్వారా, మనం చేసే చెడ్డ పనుల ద్వారా మనమే శ్రమలు తెచ్చుకుంటున్నాం ప్రియులారా. అలా తెచ్చుకునేవారుగా మనం ఉండకూడదు. ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసావో పక్కన పెట్టి దేవునికి క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అవ్వ ఆదాము జీవితం నుంచి మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? తప్పును కప్పుకోకూడదు, తప్పుని ఎప్పుడైనా సరే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునేవారిగా మీరు అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు తండ్రి, అందుని బట్టి థ్యాంక్స్ తండ్రి. నిజమే తండ్రి, తప్పును కప్పుకునేవారికి ఇప్పటివరకు మా జీవితాలు ఉన్నాయి. కానీ ఇక మీదట అలా ఉండకుండా మా తప్పుని మేము ఒప్పుకొని నీ పట్ల తండ్రి మంచిగా బ్రతుకుతూ తండ్రి నీ శరణు వేడుతూ మా జీవితాలు ముందుకు కొనసాగించడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్నటువంటి నీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తం ఉంటే మరొకసారి మేము కలుసుకొని నీ మాటలు ఆలోచించుకునే భాగ్యాన్నిమ్మని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి ఈ ప్రసంగం విని బలపడినట్లయితే, మీ ఆత్మీయ స్థితిని బలపరిచినట్లయితే ఈ మాటలు ఒక 10 మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు వినిపించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు.